సత్యమేవ జయతే అని పెద్దలన్నారు. కానీ ఈ సిద్ధాంతాన్ని మనం ఎవ్వరం పాటించము. ఈ కేటగిరీలో హరిశ్చంద్రుడే లాస్ట్ మోడల్. ఎంత మొనగాడైనా సరే అబద్ధం ఆడకుండా ఉండలేడు. ఎంత పెద్ద నిజాయితీ పరుడైనా సరే ఒక చోట వచ్చి ఇరుక్కుంటాడు, అబద్ధం ఆడతాడు. అదే ఇంటర్వ్యూ. ఎస్పెషల్లీ ఈ ఐటీ క్రేజ్ ఎక్కువైనప్పటి నుంచి ప్రతి వాడికి హైటెక్ సిటీలో జాబ్ కావాలి. దానికి వాడు ఏం చేయడానికైనా రెడీ. సరే, పాయింట్కి వద్దాం. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు జవాబులన్నీ నిజాలు చెప్పారా? లేదు కదా. సరే, ఒక ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని నిజాలే చెప్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం రండి. రాజశేఖర్ పొట్టు బ్యాగేనా, లోపల ల్యాప్టాప్ కూడా ఉందా? నాది మండపా కదా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ కమ్ ఇన్? యా, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్. తెలుగేనా? ఏ ఊరు? తనకి పక్కన మండపకండి. మాది అత్తిలి. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. పేరు రాజశేఖర్ అండి, వయసు 26. మొన్న బీటెక్ అయింది, ఖాళీగా ఉన్న ఉద్యోగం లేదు. అమీర్పేటకి వచ్చి 3 కోర్సులు 2 సర్టిఫికేట్లు కూడా పూర్తయిపోయినాయి. ఇప్పుడు దాకా 20 ఇంటర్వ్యూకి వెళ్ళాను, అన్నింటిలో తోసేయమన్నారు. లేదా మీరు ఊహంటే లైఫ్ సెట్ అయిపోతుంది. సరే సరే, మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. కాలేజ్ అండి, ఇంటికైనా డబ్బులు పంపించారు, రూమ్లో ఉండేటండి. డబ్బులు 15 తారీఖు అయిపోయి కిల్లి షాప్ నుంచి మంగళపట్టి వరకు ఖాతాలు మెయింటైన్ చేశాను. చదువు కూడా యావరేజ్ అండి. సరే, మీకు జావాలో ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఉందండి, అక్కడ అమీర్పేట చేశాక కోర్సుతో పాటు అదే ఎక్స్పీరియన్స్, అదే ప్రాజెక్ట్. ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చూసారా, అది ఫేక్. 10,000 అయితే ఇచ్చారు. సరే సరే, where do you see yourself in 5 years? ఏముందండి, గచ్చిబౌలిలో ఫ్లాట్, ఒక కారు, 2 సార్లు ఆన్ సైట్, ఒక 10 ఎకరాల అమ్మతే పెళ్లి. Okay, what will your contribution be to your organization and to your team? ఏముందండి, గూగుల్ బాగా వాడటం వచ్చు, టోరెంట్లు తోలేస్తాం, సర్చింగ్ లో కింగ్. ఇంకా కాపీ పేస్ట్ అంటారా, మనకి 30 years ఇండస్ట్రీ ఇక్కడ. Well, what kind of managerial skills do you possess? Are you a good manager? లీడర్షిప్ క్వాలిటీస్ అండి. పని ఏం లేకపోయినా అడవాడు బాగా చేస్తానండి. పవర్ పాయింట్ లో కలర్ బాగా యూస్ చేస్తాను. ఎక్సెల్ సీట్ ఎక్సలెంట్గా వచ్చింది. గ్రూప్ డిస్కషన్స్ లో గోలంతా మందారండి. మందు తాగితే మాత్రం ఓన్లీ కంపెనీ గురించి మాట్లాడి బాగా ఇంప్రెస్ చేస్తానండి. 5 దాటిందంటే ఎవరికి జరిగిన జంపు జిల్లాని. ఇంకా బాస్ ఎవడైనా సరే బిస్కెట్లు మాత్రం బాగా చేస్తానండి. What do you know about our company? జీతాలు బాగా ఇస్తారండి, బయట తాకండి. సుడెక్స్ రూములు కూడా ఇస్తారండి కదా. అమ్మాయిలు యావరేజ్ కానీ మధ్యాహ్నం భోజన పథకం బాగుందండి మీ కంపెనీలో. 2 years ఒకసారి ఆన్ సైడ్ పంపిస్తారండి కదా. మంగళం అన్నమాట, అన్ని మెయింటెనెన్స్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా. What kind of a person are you? అదే మరి, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యు? అందరిలాగే నేను సినిమాలు చూస్తుంటాను, మహేష్ బాబు ఫ్యాన్. అమ్మాయిలు బాగుంటే చెప్తానండి, ఎవరి రోజులకి పోను. శనివారం మాత్రం మనం తాగుతానండి, సిగరెట్లు మాత్రం రెగ్యులర్గా చంపుతానండి. How do you rate yourself as a programmer? మనకు తెలిసింది ఒకటే రేటింగ్ అంటే అది జీవి రేటింగ్ అండి. What challenges did you face in life? ఛాలెంజ్, అప్పుడప్పుడు రూమ్లో కర్రీ లేనప్పుడు షాప్కి వెళ్ళి కోడిగుడ్డు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని ఎవరు వెళ్ళాలి, ఎవరు తేవాలి, అది పెద్ద ఛాలెంజ్ అండి. మహేష్ బాబు ఫస్ట్ షో చూడాలంటుందండి, టికెట్లు దొరకవు. మేము మనుషులు కదా, అదొక పెద్ద ఛాలెంజ్ అండి. ఇవన్నీ పక్కన పెడితే ఈ కాలంలో ఎవడ పడితే ప్రాజెక్ట్ లీడర్ టీమ్ లీడ్ అయిపోతున్నాడు. అంటే ఆన్ సైడ్ అయినా పిన్ కోడ్ ఎస్టీడీ కోడ్ తేడా తెలియనోడు కూడా జావా కూడా రాస్తున్నాడు ఈ మధ్యన. అలాంటప్పుడు మాలాంటి టాలెంటెడ్ యూత్ సంగతి ఏంటి? Are you a team player? యా, సోమవారం మంగళవారం బుధవారం నీకు మంటలు తొంతారండి. మామిడి కూర అవుతాడు, ఇంకోటి బట్టలు అవుతాడు. మిగతా 4 రోజులు షెడ్యూల్ మారుతాయి. ఇదేనా మా టీం వర్క్. ఇప్పుడు వరకు అయితే పంచాయతీలు ఏం లేవండి. Can you handle pressure? Of course, I can. ఇంటోనరు 5వ తరగతి దాటితే వచ్చేస్తాడు ఇంటి కోసం. నాన్న మాట్లాడుతుంటాడు, అన్ని పడాల్సి వస్తుంది. ఎదురు తిరిగి ఉంటే రోడ్డు మీద పడతాం. అందుకని సైలెంట్గా ఉంటామండి. అయినా పంతులు గారి మీద కోపం వస్తే గుడికి వెళ్ళడం మానేస్తామా? ప్రెషర్ మాత్రం ఫుల్ హ్యాండిల్ చేస్తామండి. ఇంకో మాట చెప్పండి. Okay, do you have any questions for me? శాలరీ ఎంత అండి? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుందా?
బాండ్ ఏమైనా రాయాలా? బెంచ్ డైరెక్ట్ ప్రాజెక్ట్ ఆన్ సైట్ ఎప్పుడండి?